హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనుష. ఈ రోజు వీడియో వచ్చేసి మా వరలక్ష్మి వ్రతం స్పెషల్ వ్లాగ్ అండి. సో చాలా షార్ట్ వీడియో. సినోని వచ్చేసి అమ్మవారిని ఇలా మంచిగా డెకరేట్ చేసి 11 రకాల ప్రసాదాలు నైవేద్యాలు చేసి పూజ మాత్రం చాలా హ్యాపీగా చాలా బాగా జరిగిందండి. సో ఆ రోజు ఎట్లాగో మనం వరలక్ష్మి వ్రతం రోజు చాలా ఎర్లీగా లేస్తాం కాబట్టి సో ఆ రోజు అంతా బిజీగా ఉంటాం. మా అమ్మవారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో. సో యాక్చువల్గా ముందు రోజు నైట్ ఏం చేశానంటే మనము ఏమేమి ప్రసాదాలు చేసుకుంటామో వాటికి కావలసినవి అన్ని పప్పులని నానబెట్టి ఇంకా దేవుడి దగ్గర సామాను ఇత్తడి వెండి సామాన్లు ఉంటాయి కదా అవన్నీ మంచిగా క్లీన్ చేసి పెట్టుకొని రెడీగా ఉన్నానన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 o'clock అలా లేసి ఫస్ట్ అమ్మవారికి శారీ డ్రేప్ చేశాను. అంటే అంతా ఫ్రెష్ అప్ అయి ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మవారికి శారీ డ్రేప్ చేశాను. మా అమ్మవారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో. సో ఫైనల్గా ఇలా శారీ డ్రేప్ చేసి అమ్మవారిని ఇలా అందంగా అలంకరించాను. సో నెక్స్ట్ వచ్చేసి నైవేద్యాలు చేయాలి కాబట్టి స్టవ్ మంచిగా క్లీన్ చేసేసుకొని బొట్టు పెట్టిన తర్వాత నైవేద్యాలు కూడా చేసేసి నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి ఫోటోని మనం ఒక ప్లేస్ చేసే దగ్గర మంచిగా పసుపు అవంతా పెట్టేసుకున్న తర్వాత బియ్యం పిండితో ఇలా పద్మ ముగ్గు వేయాలి. సో అలా ముగ్గంతా వేసి అమ్మవారి ఫోటో కూడా అక్కడ అంతా పెట్టి డెకరేట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లవర్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది కదా, అసలు దొరకవు ముందు రోజు వెళ్ళినా కూడా. సో మొత్తానికైతే ఫైనల్గా దొరికింది. సో ఇంకా ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి వాయనం ఇవ్వాలి. అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాతనే ఇంకా మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తాం కదా. సో ఇక్కడ అమ్మవారికి బ్లౌజ్ పీస్, ఇంకా శారీ, తమలపాకు, పసుపు, కుంకుమ, ఇంకా బ్యాంగిల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టి ఫస్ట్ అమ్మవారికి వాయనం ఇచ్చి పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వేరే ఫ్రెండ్స్ అందరికీ వాయనాలు ఇచ్చాను.